శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 90వ భాగము. రామభద్ర, నేను తపశ్శక్తితో ఆర్జించిన దివ్యలోకాలన్నిటినీ నీకు సమర్పిస్తాను, స్వీకరింపుమని శ్రీరాముని శరభంగుడు ప్రార్థించాడు. అప్పుడు రామచంద్రుడు, మునీంద్ర, నాకు కావలసిన లోకాలన్నీ నేనే సంపాదించుకుంటాను. ఈ అరణ్యములో మాకు ఆవాస స్థానాన్ని నిర్దేశించండి అని వేడుకొన్నాడు. శరభంగుడు అక్కడికి సమీపములో తూర్పువైపు ప్రవహిస్తున్న ఒక పుణ్యనదికి ఎదురుగా పశ్చిమముఖంగా వెళ్తే అక్కడ ఉంటున్న సుతీక్ష సంయమి నివాస స్థలాన్ని నిర్దేశిస్తాడని శ్రీరామునికి నివేదించి అతని సమక్షములోనే అగ్నికి తన శరీరాన్ని ఆహుతి కావించుకున్నాడు. భస్మమైన ఋషి శరీరం నుండి దివ్యకాంతితో 3 పదుల వయస్సు గల ఒక దివ్య పురుషుడు బయలుదేరి బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. ఇప్పుడు కొన్ని విషయాలను గమనిద్దాం. శరభంగము అంటే శరీర విమోచనము లేక శరీర భంగము. శరభంగుడు తన తపశ్శక్తితో తన జీవితకాలంలోనే జీవన్ముక్తి స్థితిని చేరుకున్నాడు. అమోఘములైన అనేక తేజోలోకాలను అర్థించుకున్నాడు. బ్రహ్మలోకానికి రమ్మని స్వయంగా అమరేంద్రుడే ఆహ్వానించాడు. అయితే మహర్షి తపశ్శక్తితో సాధించుకున్న అమరలోకాలు, ఇంద్రుడు ఆహ్వానించిన బ్రహ్మలోకము సత్కర్మ సాధ్యాలు. కర్మ అచేతనమైనది, కర్మఫలము అల్పము, అస్థిరము. బ్రహ్మలోకము అంటే చతుర్ముఖ బ్రహ్మలోకము, అది కూడా అల్పమైంది, అస్థిరమైందే. శాశ్వతము, అక్షయానందప్రదమైనది పరమాత్మ యొక్క అసాధారణమైన పరమపదమే. అది భగవదనుగ్రహము వలననే లభిస్తుంది. అందుకే శరభంగ మహర్షి అమరేంద్రుడు ఆహ్వానించిన చతుర్ముఖ బ్రహ్మలోకాన్ని నిరాకరించి పరాత్పరుడైన శ్రీరామునికి అత్యంత ప్రియంగా ఆతిథ్యమిచ్చి ఆ పరమాత్మ యొక్క కరుణాకటాక్ష వీక్షణములు తనపై ప్రసరిస్తుండగా హోమాగ్నికి తన దేహాన్ని ఆహుతిచ్చి అక్షయము అనంతానందప్రదమైన బ్రహ్మలోకాన్ని అనగా పరమపదాన్ని చేరుకున్నాడు. శరభంగ మహర్షి రామచంద్రుని రాకను ముందుగా కోరుకొనలేదు. అయితే ఆ మహర్షి జీవితాంతము ఆచరించిన అమోఘ తపోయజ్ఞములకు పరమాత్మ ప్రీతి చెందాడు. ఆయనను పరమ భాగవతోత్తమునిగా గుర్తించాడు. అందుకే స్వయంగా తానే సీతాలక్ష్మణ సమేతంగా ఆ తపోగరిష్ఠునికి అంత్యకాలంలో దర్శనమిచ్చాడు. అంతేకాదు, శ్రీరాముడు ఆ మహానుభావుని దర్శించింది సాధారణంగా కాదు. ఎవ్వరికైనా కావలసినవి 2. మొదటిది ఇష్టప్రాపణము, రెండవది అనిష్ట నివారణము. అంటే కావలసింది ఇవ్వడము, ఇష్టము కాని దాన్ని తొలగించడము. శరభంగుడు మహాత్ముడు. అతనికి వ్యక్తిగత ఇష్టానిష్టాలు వేరేవి లేవు. సమాజహితమే ఆయన హితము. ఆనాటి ఋషి సమాజమునకు ప్రమాదకరుడు విరాధుడు. విరాధ వధ సమాజానికి శ్రేయస్కరము. విరాధ ప్రమాదాన్ని నివారించడమే మహర్షికి ప్రమాదకరము. అందుకే విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః బాలకాండ అన్నట్లు విరాధవధతో ప్రమోదాన్ని కల్పించి శ్రీరాముడు శరభంగుని సందర్శించాడు. ఆయనకు పరమపదాన్ని అనుగ్రహించాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం
రామనామవరాననే